అందరికీ నమస్కారం. ఒక మంచి బుద్ధ జాతక కథను విందాం. బ్రహ్మదత్తుడు కాశీ రాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు వారణాసి నగరంలో ఒక సాధువులా జన్మించాడు. ఒకసారి అతడు భిక్షం కోసం నగరంలోని ఒక మావటివాడి ఇంటి ముందు ఆగాడు. ఆ ఇంటి యజమాని అయిన మావటివాడు ఏనుగులను పట్టడంలోనూ దానిని మచ్చిక చేసుకుని నియంత్రించడంలోనూ దిట్ట. రాజు ఆస్థానంలో అతనికంటూ ఒక స్థానం ఉండేది. భిక్షం కోసం వచ్చిన సాధువును చూసిన మావటివాడు భక్తితో ఇంటిలోనికి ఆహ్వానించాడు. తరువాత కింద ఒక ఆసనం పరిచి భోజనం వడ్డించాడు. సాధువుతో, స్వామి, మీరు కొన్ని రోజులు మా ఇంట్లోనే బస చేసి నా అతిథి సత్కారాలు స్వీకరించాలి అని వేడుకొన్నాడు. అతడి కోరికను మన్నించి బోధిసత్వుడు ఒక వారం దాకా వాళ్ల ఇంట్లోనే బస చేశాడు. తరువాత తాను వెళ్ళిపోయే ముందు నీకు మంచి రోజులు రావాలని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. బోధిసత్వుడి ఆశీర్వాదం మావటివాడి ఉన్నత స్థితికి కారణం అయింది. అదే నగరంలో కట్టెలు కొట్టుకుని జీవించే ఒక వ్యక్తి ఒకరోజు రాత్రి ఒక దేవాలయం మంటపం మీద పడుకొని ఉన్నాడు. అక్కడే దగ్గర్లో ఉన్న ఒక చెట్టు కొమ్మలపై కొన్ని కోళ్లు పడుకొని ఉన్నాయి. అందులో ఒక కోడికి మెలకువ వచ్చి తన రెక్కలను గట్టిగా కొట్టుకుని పెద్ద శబ్దం చేసింది. ఆ శబ్దానికి దాని కింద కొమ్మపై ఉన్న కోడికి మెలకువ వచ్చింది. ఆ కోడి వెంటనే, ఎందుకు నీకంత పొగరు? నా నిద్రను పాడు చేశావు. నేను ఎవరని అనుకుంటున్నావు? సామాన్యురాలిని కాదు. నా మహిమ నీకు తెలియదు. నా మాంసాన్ని ఎవరైనా తిన్నారంటే వాళ్లకు పెద్ద నిధి దొరుకుతుంది తెలుసా అని అంది. ఇది విన్న మొదటి కోడి పక్కున నవ్వి, చాలు చాలు నీ గొప్ప. నీకు నా గురించి ఏం తెలుసు? నా మాంసాన్ని వండుకొని తిన్నవాడు రాజ్యానికే రాజవుతాడు తెలుసా అని అంటుంది. ఈ సంభాషణ అంతా కింద పడుకుని ఉన్న కట్టెలు కొట్టేవాడి చెవిన పడింది. అతని ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది. అతడు కాసేపు వేచి ఉండి మళ్లీ కోళ్లు నిద్రపోయాయని నిర్ణయించుకుని శబ్దం చెయ్యకుండా చెట్టు ఎక్కి పైన ఉన్న కోడిని పట్టుకున్నాడు. ఈ కోడి మాంసం తింటే రాజు అవుతారు కాబట్టి ఇంకా నిధి గురించి కొరతేముంటుంది అనుకుని కింద ఉన్న కోడిని వదిలి పైన ఉన్న కోడిని తీసుకుని అది శబ్దం చేయకుండా గట్టిగా పట్టుకుని ఇంటికి తీసుకుని వెళ్ళాడు. ఇంటికి వెళ్లిన కట్టెలవాడు వెంటనే తన భార్యను పిలిచి, నీకొక విషయం చెప్పనా? నువ్వు త్వరలో ఈ రాజ్యానికే రాణి కాబోతున్నావు, మహారాణివన్నమాట అని అంటాడు. ఇది విన్న కట్టెలు కొట్టేవాడి భార్య, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏదేదో మాట్లాడుతున్నావు. నేను కట్టెలు కొట్టేవాడి భార్యని. కట్టెలు కొట్టేవాడు నా భర్త అని నేను ఏడుస్తూ కూర్చోలేదు. నీ ముఖానికి మళ్ళీ రాజు ఒకటి అని అంది. దానికి కట్టెలు కొట్టేవాడు గట్టిగా నవ్వుతూ, ఓసి పిచ్చిదానా, నేనన్నది నిజమే. నేను ఈ రాజ్యానికి రాజు కాబోతున్నాను. ఇదిగో ఈ కోడిని తీసుకుని దీంతో చక్కగా మాంసం వండిపెట్టు అని చెప్పి ఆ మాంసం మహిమను వివరిస్తాడు. ఇది విన్న కట్టెలు కొట్టేవాడి భార్య సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయిపోతుంది. వెంటనే ఆ కోడిని కోసి వంట పూర్తి చేసింది. కట్టెలు కొట్టేవాడు భార్యతో, ముందుగా మనం వెళ్ళి నదిలో స్నానం చేసి పరిశుభ్రమైన తర్వాత అక్కడే కూర్చొని భోజనం చేద్దాం అని అంటాడు. ఇద్దరూ ఒక కుండలో అన్నాన్ని, ఆ కోడి మాంసాన్ని వేసుకుని ఆ కుండకు మూత పెట్టి గట్టిగా కట్టి బిగిస్తారు. అటుపై ఆ కుండను తీసుకెళ్లి దానిని నదీ తీరంలో ఉంచి స్నానం చేయడానికి నదిలోకి వెళతారు. చూస్తూ ఉండగానే ఒక్కసారిగా నదీ ప్రవాహం ఎక్కువై పొంగి పొర్లగా తీరంలో ఉన్న కుండ నదిలో కొట్టుకుని పోతుంది. కట్టెలు కొట్టేవాడు గుండెలు బాదుకుని, అయ్యో ఎంత పని జరిగిపోయింది, నేను రాజు, నువ్వు రాణి అయ్యే అదృష్టం చేజేతులారా జారిపోయింది అని ఎంతో దుఃఖిస్తూ ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళిపోయారు. అలా నదిలో కొట్టుకుంటూ ఆ కుండ దూరంగా వెళ్ళిపోతుంది. చివరికి నీళ్లలో కొట్టుకుంటూ వెళ్లి ఏనుగును స్నానానికి తీసుకువచ్చిన మావటివాడికి దొరుకుతుంది. కుండని చూసిన మావటివాడు దానిని తీసుకుని దాని మూత విప్పి చూశాడు. అప్పుడే వండిన కమ్మటి భోజనం అతని కంటికి కనిపించగానే ఆకలితో ఉన్న మావటివాడు మొత్తం తినేశాడు. ఇది జరిగిన 4 రోజులకు ఒకరోజు అకస్మాత్తుగా వారణాసిపైకి శత్రు సైన్యం దండెత్తి వచ్చింది. రాజు యుద్ధానికి సిద్ధంగా లేకపోవడంతో తాను మావటివాడి వేషం వేసుకుని తన రాజోచితమైన దుస్తులను, కిరీటాన్ని, మిగిలిన అలంకారపు వస్తువులన్నిటినీ మావటివాడికి వేసి ఏనుగు మీద కూర్చోబెట్టాడు.
తాను మావటి వేషం ధరిస్తే శత్రువులతో తనకు అపాయం ఉండదని అతడి ఉద్దేశం. అయితే శత్రువులు రాజును చంపకూడదని, ప్రాణాలతో సహా పట్టుకుని బంధించాలని వారి తంత్రం. అందువల్లే వాళ్లు మావటివాడిని చంపి ఏనుగుపై ఉన్న మావటివాడిని బంధించాలని బాణాలను ప్రయోగించారు. అయితే వాళ్లు చంపేసిన మావటివాడే రాజు అని వాళ్లకు తెలియదు. రాజు వేషంలో ఉన్న మావటివాడికి శత్రువుల ఉద్దేశం అర్థమయ్యింది. అతడు యుద్ధరంగం నుంచి పారిపోలేదు. ధైర్యం తెచ్చుకుని వీరోచితంగా పోరాడసాగాడు. రాజు పోరాటాన్ని చూసిన వారణాసి సైనికులలో ధైర్యం నిండుకొంది. వాళ్లు కూడా సింహగర్జన చేస్తూ శత్రు సైన్యంపై విరుచుకుపడ్డారు. కాసేపటికి శత్రు సైన్యం వారు కొంతమంది చనిపోగా మిగిలిన వారు భయంతో పారిపోయారు. రాజు వేషంలో ఏనుగుపై ఉన్న మావటివాడు తన ఈటె సహాయంతో శత్రురాజుని యుద్ధరంగంలోనే చంపేశాడు. యుద్ధం ముగియగానే రాజోద్యోగులందరూ తమ రాజ్యాన్ని శత్రుదేశం నుంచి కాపాడింది మావటివాడని తెలుసుకున్నారు. రాజు చనిపోవడంతో రాజ్యాన్ని ఏలడానికి ఇంకొక రాజు అవసరం ఉంది. చనిపోయిన రాజుకు సంతానం ఎవరూ లేరు. దాంతో ప్రధాన పురోహితుడు అందరినీ ఉద్దేశించి, మన రాజు చనిపోయే ముందు స్వతహాగా అతడే తన దుస్తులను, కిరీటాన్ని, అన్ని అలంకార వస్తువులను మావటివాడికి ఇచ్చాడు. ఈ రోజు మన రాజ్యం విజయం సాధించింది కూడా ఈ మావటివాడి వల్లనే. కాబట్టి ఈ రాజ్యానికి రాజయ్యే అర్హత ఈ మావటివాడికే ఉంది అని అన్నాడు. ప్రధానమంత్రి, మిగిలిన సేనానాయకులు కూడా దీనిని ఆమోదించడంతో మావటివాడిని ఏకగ్రీవంగా రాజుగా ఎన్నుకున్నారు. అటుపై రాజైన మావటివాడు బోధిసత్వుణ్ణి తనకు ప్రధాన సలహాదారుడుగా ఉండమని వేడుకోవడంతో బోధిసత్వుడు ఒప్పుకున్నాడు. వీళ్ళిద్దరూ కలిసి రాజ్యాన్ని ఎంతో సుభిక్షంగా పరిపాలించారు. ఇదండి కథ. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.